శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ముఖ్యంగా ఈరోజు తెలియజేసేది ఏమంటే, ప్రతి ఒక్కరికి మనిషికి తోడు నీడ అనే ఒక పదం ఉంది. తోడు నీడ అంటే అర్థం, నువ్వు పోతా అంటావు, నేను నీడ వస్తా అంటుంది, అదే అని కదా. అది కాదు అర్థం. తోడు నీడ అంటే ప్రతి మగోనికి ఒక ఆడది, ప్రతి ఒక్క ఆడదానికి ఒక మగోడు తోడు. నీడ అంటే ఏమి? జీవితాంతం కలిసి ఉండేది నీడ. అర్థమైందా? దానికి పెద్దోళ్ళు ఏం చేస్తారంటే, మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఒక వయసు వస్తేనే ఒక పెళ్ళి చేయాలా, వాళ్ళతో ఒక సంసారం కావాలా, వాళ్ళు కలిసి ఉండాలా, వాళ్ళు బాగుండాలా, అంతే సబ్జెక్ట్ వాళ్ళు చెప్పేది. మిగిలినవంతా నీ ఎక్స్పీరియన్స్లో తెలుసుకొనే ఉంటాయి. 20 ఏళ్ళకి వాళ్ళు పంపించేస్తారు పెళ్లి చేసి ఇండ్లలో, మగ పిల్లోని ఆడపిల్లోని. అంటే ఒక దావు చేస్తారు, వెళ్ళి పంపిస్తారంటే ఇంట్లో నుంచి పంపిస్తారని కదా, ఒక దావు చేస్తారు. అంటే మీరు ఎక్కడ పోయినా భార్యాభర్తలు తోడు నీడుగా ఒకరికొకడు కలిసి ఉండండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎన్నడూ మీకు మీరే, లేకపోద్దు రావచ్చు పోవచ్చు, అంతవరకే. ఎప్పటికీ మీరే అనేది ఒక తోడు నీడ అనేసి మనసుని కలుపుతారు. దాన్ని పెళ్ళి అంటారు. అది సాంప్రదాయం. బట్ అయిపోయింది. తర్వాత లైఫ్ గురించే. ఎందుకంటే కలరింగ్ బాగుంటుంది స్టార్టింగ్లో. పెళ్ళైనప్పుడు మంచి బట్టలు, మంచి భోజనము, మంచి మర్యాద, మంచి విలువ, మంచి మనశ్శాంతి, ఎక్కడ పోయినా ఆల్ అన్నీ బాగుంటాయి. దాంట్లో ఇవన్నీ ఒక సైడ్కి పక్క పెట్టేసేయండి. ఎందుకు పెళ్ళి చేసుకోవాలా? పెళ్ళి అనేది ఏమి? దాని నుంచి ఏమి ఎంత ఇంపార్టెంట్? నువ్వు బతికినంత వరకు నీకు భార్య తోడుంటుంది, భార్య బతికినంత వరకు భర్త తోడుంటాడు. తల్లి ఎప్పటి వరకు చూస్తుంది బిడ్డనంటే, పర్సనల్ విషయాలకు వచ్చేటప్పటికి తల్లి చూడలేదు. పర్సనల్ అంటే ఏమి? ఒక్క వయసు 5 ఏండ్లు 6 ఏండ్లు మించి వస్తే 10 ఏండ్లు. అది చాలా కష్టం. 10 ఏండ్లు తల్లి చూసేది, 10 ఏండ్లు నీకు తండ్రి చూసేది చాలా కష్టమైన పని. 5 ఏండ్ల వరకు ఓకే, నువ్వు చిన్న పిల్లోడు, నువ్వు చిన్న పాప. అట్లా ఇట్లా బాధలు పడి నువ్వు ఏదన్నా గలీజ్ చేసుకుంటావు, నిన్ను క్లీన్ చేసేది, నీళ్లు పోసేది, నీకు తినిపించేది, నీకు నిద్ర ఊపేది, నిన్ను ఒక పూలా చూసుకుంటారు తల్లిదండ్రులు 5 ఏండ్ల వరకు. 10 ఏండ్ల వరకు చూసుకునే వాళ్ళు ఉన్నారు పరిస్థితులు లేనప్పుడు, కానీ దానికి ఒక బ్రేక్ అనేది ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏమంటే, పెళ్ళి అవుతుంది అప్పుడు ఇంకా మీ బతుకు, మీ కష్టము, మీ సుఖము, మీ జీవితము, మీ లైఫ్, మీ క్యాలిక్యులేషన్ ఎట్ల కాలో బతకొచ్చు. కానీ భార్యాభర్తలు ప్రతి విషయంలో భార్యకు తెలియకోకుండా పని ఏది భర్త చేయకూడదు, భర్తకు తెలియకోకుండా పని ఎవరు భార్య చేయకూడదు. ఇంపార్టెంట్ ఈ విషయం. మధ్యలో మూడో వ్యక్తి వచ్చి నీ మొగుడు ఇట్లా అక్కడ పోయినాడు, నీ మొగుడు వాళ్ళతో మాట్లాడినాడు, నీ మొగుడు అక్కడ ఏదో పని చేస్తున్నాడు రాకూడదు. నీ భార్య ఎవరికో మాట్లాడింది, నీ భార్యకి ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, నీ భార్య వాళ్ళతో గలాట పెట్టుకుంది, నీ భార్య అక్కడ హోటల్లో తినింది, నీ భార్య అక్కడ ఏదో చీరలు తెచ్చుకుంది, రాకూడదు. నేను యాటికి పోయినా, నేను పలానా దగ్గరికి పోయినానండి, పలానా పని పైన పోయినా, వచ్చిన. నువ్వెక్కడ పోయినావు? నేను పలానా పని పైన పోయినా. ఓకే, ఇట్లా ఓపెన్. నువ్వు ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇస్తావు, భార్యకు తెలియకోకుండా ఇవ్వకూడదు. ఎవరితోనే డబ్బులు ఇప్పించుకుంటావు, భర్తకు తెలియకోకుండా ఇప్పించుకోకూడదు. ప్రతి ఒక్కటి నా భార్యకు తెలల్లా. సంపాదించినా తిన్నా ఏం చేసినా పిల్లల కోసమైనా ప్రతి విషయానికి
ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోవాలా, ఒకరికొకరు తెలుసుకోవాలా, ఒకరికొకరు అప్పు చేసుకోవాలి, అర్థం చేసుకొని అప్పులు చేసుకున్నా తప్పలేదు. బతికలేనప్పుడు ఇంకా అప్పులు చేయాల్సింది తప్పదే. పరిస్థితులు బట్టి చేయాల్సి వస్తుంది, పరిస్థితులు బట్టి దాన్ని తెంచాల్సి వస్తుంది కూడా. ఇట్లా ప్రతి ఒక్కటి ఓపెన్గా ఉండాలి వాళ్ళిద్దరి వరకే. మూడో వ్యక్తికి చెప్పే అవసరం లేదు. మూడో వ్యక్తి ఎవరు లేరు మీకు. తల్లి తండ్రి ఒక మ్యారేజ్ చేసి ఒక పెళ్లి చేసి మిమ్మల్ని ఒకటి కలిపేదానికోసమే తల్లిదండ్రులు. వాళ్ళ పని అయిపోయింది. చాలామంది ఏమంటే పెళ్లి చేసినాం చేతులు దొరుకు అయిపోయింది అంటే వాళ్ళు చేతులు దొరుకుని వదిలేస్తారని కాదు అర్థం. మీకు అన్నీ తెలియాల. ఎందుకంటే వాళ్ళు పుడతానట్లే భార్యాభర్తలు కాదు కదా మన తల్లిదండ్రులు కూడా. వాళ్ళు ఎన్ని బాధలు పడింటే వాళ్ళు ఈ ఈ విషయం గురించి మీకు పెళ్లి చేసే వరకు, మిమ్మల్ని కాపాడేంత వరకు, మిమ్మల్ని ఇంట్లో బతుకోవాలనేది వాళ్ళకి ఎంత అనుభవం ఉంటుంది. సేమ్ అనుభవం నీకు రావాల. ఓ పని అయిపోయింది, ఆటకి అది సబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత ఏమంటే ఎంత కష్టం వచ్చినా, ఎన్ని సమస్య వచ్చినా భార్య అనేది భర్తకు చెప్పాలా. ఎంత కష్టం వచ్చినా, ఏమి సమస్య వచ్చినా భర్త అనేవాడు భార్యకు చెప్పాలి. సపోజ్ జరగదు, వేళ జరిగితే ఆలోచించండి. భర్త ఉండేంత వరకు భార్యకి ఏమాత్రం భయం లేదు. భార్య ఉండేంత వరకు భర్తకి ఏమాత్రం భయం లేదు. 90 ఏండ్లైనా, నేను చెప్పేది పెళ్ళైనప్పటి నుంచి 90 ఏండ్లైనా. కానీ అనవసరంగా కొట్లాడేది, అనవసరంగా దూరం అయిపోయేది, చిన్న విషయాలకు పెద్ద విషయాలు చేసుకునేది, పోగొట్టుకున్న తర్వాతే తెలిసేది ఏ విషయమైనా. అట్లా పని చేయొద్దండి. ఎందుకు? ఇలా నువ్వెవరు మాకు చెప్పేకి? మాకు తెలుసు మా లైఫ్, మేము సంపాదించుకుంటాం. నేను ఆ పనికి పోతా గార్మెంట్స్కి, నేను ఈ పనికి పోతా, నాకు ఇంత వస్తుంది అని ఆమె. దాంతో ఏం పనిలే నాకేమేమి, ఇతను ఇట్లా చేసుకొనేసి గబ్బు పట్టిపోతారు. బట్ ఏమంటే నేను చెప్పే విషయము, కాళ్ళు చేతులు బాగుండేంత వరకు ఆలోకే, ఆరోగ్యం బాగుండేంత వరకు ఆలోకే. ఒక్కసారి మూలు పడినావంటే, ఆడోళ్ళైనా మగోళ్ళైనా, మూల పడినా ఉన్నప్పుడే నా వాళ్ళు ఎవరని నీకు గుర్తొస్తుంది. తల్లిదండ్రులు చూసేకి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నీకే వయసు అయిపోయింటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ టైమే వాళ్ళు ఏదో అయిపోయి ఉంటుంది. దానికి ఏం ఆలోచిస్తారు చాలామంది? ఆస్తులు పెట్టుకోవాలా, డబ్బు పెట్టుకోవాలా, డబ్బులుంటే నాకు చూస్తారు, అదొక ఆలోచన. డబ్బు ఉంటే చూస్తారు అనేది కూడా అబద్ధం. నువ్వు చనిపోయినాక లెక్కేసుకుంటారులే. నువ్వు ఉన్నప్పుడు నేను చూడాలనేది నువ్వు అనుకోండావు. నువ్వు చనిపోయినాక లెక్కేసి ఎక్కడ పోతాయి నీ డబ్బులు? అన్నదమ్ముడు తీసుకోవచ్చు, నీకు పుట్టిన బిడ్డలు తీసుకోవచ్చు. కానీ భర్తకి ఆరోగ్యం బాగాలేదనుకో, చిన్న బిడ్డని చూసినట్టు భార్య చూస్తుంది, తల్లి చూడదు. అది కన్ఫర్మ్. తనకి ఏమన్నా గలీజ్ అయినా క్లీన్ చేసి స్నానం చేయించి ఏమి లోటు లేకుండా చూసేది ఒక్క భార్య అనే. ఇంకెవరి చేత కాదు వచ్చేసేకి. సేమ్ భర్త కూడా భార్య పరిస్థితులు అట్లే. తనకి ఏమైనా, ఎంత గలీజ్ అయినా, ఎంత గాయాలైనా, ఎంత ఆరోగ్యం బాగాలేకున్నా భర్త ఒకడే చూడగలడు, తల్లిదండ్రులు చూడలేరు. నీకు ఎందుకు చెప్పు? వాళ్ళు ఉండరు. ఒకవేళ వాళ్ళు ఉండాలంటే మీ భార్యాభర్తలు మీదే ఎట్లా, వాళ్ళ భార్యాభర్తలు వాళ్ళది ఎట్లే ఉంటుంది సమస్య. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు కాదు ఇవి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే అప్పట్లో చాలా ఉండేవి ఉమ్మడి కుటుంబాలు. దానికి ఒక మీనింగ్ ఉండేది. ఎక్కడున్నా కూడా కలిసి ఉంటాము. ఒకరికి కడుపున వచ్చిందంటే ఇంటందరికీ కడుపున వస్తా ఉండే. అప్పుడు అంత బాధపడతాండ్రి. ఒకరికి ఆకలి అయిందంటే ఇంటందరికీ ఆకలి అవుతా ఉండే. ఒకరికి పెళ్ళయిందంటే ఇంటందరికీ సంతోషమే. ఒకరు ఏమన్నా మిస్టేక్లో ప్రాణం పోయిందంటే ఇంటందరికీ బాధే. అది ఉమ్మడి కుటుంబం. ఎందుకు చెప్పు? ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. మాకంటూ పెద్ద ఆయన ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు. మాకంటూ పెద్ద ఆయన ఉన్నాడు, మా అన్న ఉన్నాడు. అట్లా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కదా. నాకు పెండ్లైపోతేనే నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను నా భార్య పిలుచుకొని. నాకు పెండ్లైపోతేనే
నా భార్య నేను ఇద్దరు వెళ్ళిపోతాం. నాకు పెళ్ళి అయిపోతానే మా ఆయన నేను వెళ్ళిపోతాం. గట్టిగా ఉండేదానికి పోతారు, డబ్బులు ఉండేదానికి పోతారు, సంపాదించే ధైర్యం ముందు కట్టుపోతారు. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా ఒకటైతే ఆరోగ్యం బాగలేకను వేరే ఏం ప్రాబ్లం వచ్చినా ఒకవేళ ఓకే ఇది విషయం వదిలేసి అవన్నీ నువ్వేదో చేసుకుంటావు. ఒంటరిగా ఉన్నప్పుడు కడుపు నొస్తుంది, ఎవరు చూస్తారు? భార్య ఉంటే చూస్తుంది. అదే ఒంటరిగా ఉన్నప్పుడు భార్యకు తలనొస్తుంది, ఎవరు చూస్తారు? భర్త చూస్తాడు. ఏమంటారంటే ఎక్కడ తిరిగినా సాయంకాలం లోపల భర్త ఇంటికి రావాలా. ఆయన వస్తేనే ఆయనకి ఇచ్చే మర్యాద ఇవ్వాలా. ఎన్ని చేసుకుంటాడు, ఏం చేసుకుంటాడు, ఏం బాధలు, అది వేరే. ఇంటికి వస్తేనే మాకు కాలు చేత కడుక్కోండి, భోజనం చేద్దాం రండి. మీరు రాలేదని భోజనం చేయలేదు. తను కూడా అంతే. ఎక్కడన్నా బయట ఆగాలంటే నా భార్యకి లేట్ అవుతుంది, నేను పోయేంత వరకు తను తిన్నదు అనే ఒక ఇది ఉండాలి, అభిమానం ఉండాలి. అవసరం అయిపోయిందని ఉండకూడదు, అభిమానం ఉండాలి. లైఫ్ లాంగ్ తోడు ఉండేది భర్తే. ఒక్క తాళి తీసిందంటే నీ లైఫ్ చాలా కష్టం. ఒక భార్య వదిలిందంటే నీ లైఫ్ చాలా కష్టం. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెళ్ళిళ్ళు చేసుకొని ఏదో అయిపోయిందనేసి పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు ఏం బాధపడుతున్నారు తెలుసా? గుడ్ల దగ్గర ఉంటున్నారు వాళ్ళు, అన్ని ఆస్తులు ఉంటాయి, గుడ్ల దగ్గర ఉంటాను. తోడు లేదు. తోడు లేనప్పుడు నీకు ఏముండి ఏం చేస్తావు? తోడు ఉండాల, భార్యకైనా భర్తకైనా. ఒక ఇల్లు బాడికి వెళ్ళంటే చిన్న ఎగ్జాంపుల్, ఫ్యామిలీనా బ్యాచిలర్ అంట. బ్యాచిలర్ ఎంతమంది ఉన్నారు? ఒకడే. లేదు, ఇచ్చేలేదు. ఎలా? నీ పరిస్థితి ఏమో, నువ్వెవరో, నువ్వు మంచిదో, నువ్వు మంచోడో, నువ్వు చెడ్డోడో, నువ్వు చెడ్డదో ఒక డౌట్ అనేది ఉంటుంది. ఒక ఫ్యామిలీ అంటే యా ఊరమ్మా మీది, ఇన్ని రోజులు ఎక్కడ ఉంటారు, ఏం పని చేస్తూ ఉంటారు, ఇంతకుముందు ఆ ఇంట్లో ఇట్లా వస్తున్నాము. దానికోసము ప్రతి ఒక్కరు తోడు నీటుగా ఒకరికొకరు కలిసి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. మీరు బాగుండాలని ఆశిస్తాను. జై శ్రీమన్నారాయణ.